గుండె కోత. ప్రజలారా ఈ వీడియోని దాదాపుగా 2 రాష్ట్రాలలో ఉన్న ముఖ్యమంత్రుల వరకు పోయేటట్టు ఉపాయం మీదే. ఇక ఎందుకంటే అబద్ధం చెప్పాల్సిన పని మా ఛానల్కి అయితే లేదు. ఉన్న ముచ్చటే చెప్తాం. ఒకసారి ఈ పేపర్కాయ చూడరు జర్రా, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఏమొచ్చింది? ఈత గుండె కోత అని వచ్చింది. నిజంగా మన కొండపోశమ్మ దగ్గర పోయిరంట. ఇప్పుడు నీళ్ళని చూడంగానే ఎవరికైనా ఒక సంతోషం అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. అది మనుషులకే కావచ్చు, లేకపోతే పశువులకైనా బాధ లేదు, అది సంతోషం అంతే. నీళ్ళని చూడంగానే ఈ 4 ఏళ్ళల్లో కనీసం 30 మంది చనిపోయారంట ప్రజలారా. ఈతరాని పోరగాళ్ళే, ఈతరాని వాళ్ళు 30 మంది చనిపోయారంట. ఓ ప్రభుత్వం వాళ్ళు, అధికారులు జర్రా, నేను చెప్పే మాట నిజమో అబద్ధమో తర్వాత మీ కామెంట్ ప్రకారం చెప్పండి. కానీ ప్రతి స్కూల్లో, అది ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ, ఏం చేయాలంటే ఏమన్నా ఇప్పుడు ఎవరు ఏడైనా స్కూల్ అయితే చిన్నగా అయితే లేవు నాకు తెలిసి. దాదాపుగా ఒక్క ఈత కొడుతందుకు చిన్నపాటి కొలం లాంటిది స్విమ్మింగ్ పూల్ లాంటిది, లేకపోతే ఒక పెద్ద హౌస్ లాంటిది పెట్టి దానికి కూడా ఫుల్ సెక్యూరిటీ పెట్టుకోవాలి. వాస్తవాన్ని సెక్యూరిటీ అంటే మళ్ళీ ఇద్దరు మనసుని తీసుకొచ్చి ఆడ పెట్టమని నేను చెప్తలేను. కానీ ఇంకో మనిషి మన అక్కడ ఉన్న సార్ల ప్రమేయం లేకుండా అందులో లోపలికి పోవద్దిగా అసోంటి ఏర్పాటు చేసి రోజుకు ఒక 10 నిమిషాలు, ఇవాళ 4వ తరగతి, 3వ తరగతి, 2వ తరగతి, లేకుంటే ఒక 5వ తరగతి, ఇట్లా 10వ తరగతి పోరగాల వరకు దాదాపుగా ఈత నేర్పించే ఉపాయం గవర్నమెంట్ వాళ్ళే చెప్పే ఉపాయం చేయాలి. ఇక ఎందుకంటే ఊర్లల్లో గతంలో మా ఏజ్లో ఉన్నప్పుడు దాదాపుగా 99% పోరగాళ్ళకి ఈతలు వస్తలే మా ఏజ్లో ఉన్నోళ్ళు. ఈ కాలం ఉన్న పోరగాళ్ళు ఏమైనా కానీ ఆ ఈత తెలియదు, ఏం తెలియదు, సెల్ ఫోన్లో చూస్తారు. సెల్ ఫోన్లో చూసి నీళ్ళని చూసి ఆడికే సంతోషపడతారు. ఆ స్విమ్మింగ్ పూల్ అయ్యోటి ఇయ్యోటి చూస్తారు. నిజంగా నీళ్ళు పడితే వాళ్ళకు గిది పడుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ టీచర్లు అయినా కానీ ప్రైవేట్ టీచర్లు అయినా కానీ ఎవరైనా కానీ ఒక 25-30 ఏళ్ళ పైన ఉంటారు. లాస్ట్ రిటైర్మెంట్ దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉంటారు. దాదాపుగా వాళ్ళకు కూడా సగానికంటే ఎక్కువ మందికి ఈత వచ్చిన వాళ్ళే సార్లు ఉంటారు. సార్లు మీరు పెద్ద మనసు చేసుకొని ఈ పోరగాళ్ళకి ఈత నేర్పే పని కూడా చేయరు. చదువు చెప్తున్నారు, చదువుతో పాటు ఇది కూడా. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం. ఈ ఎండాకాలం పూట ఏం చేస్తారంటే జర్రంతా ఉబ్బరియంగానే బయటకాయ పోదామంటారు. జర డబ్బుగల పిల్లలు ఏం చేస్తారంటే అట్ట సరదాగా కారు వేసుకొని పోదాం, బీర్ వేసుకొని పోదాం. మొన్న ఒకటి జరిగింది. ఇక రోజు ఇదే పని. ఈ పిల్లలకు ముఖ్యంగా ఏంటంటే ఈత రాకపోవడం కారణం. ఈత రాదంటే ఊర్లలో ఉన్న పొరగాలు జర ఎన్నో కొడతారు. ఇప్పుడు ఆ ఊర్లలో కూడా నాశనమై బావులు కూడా మొత్తం అంతరిసిపోయినాయి నీళ్ళు లేక. కానీ స్కూళ్ళల్లోనే, అది గవర్నమెంట్ స్కూల్ కానీ ప్రైవేట్ స్కూల్ కానీ, మీరు స్కూళ్ళల్లో ఒక చిన్నపాటి ఒక హౌస్ లాంటిదో లేకపోతే ఒక స్విమ్మింగ్ పూల్ లాంటిదో ఏదో ఒకటి. ఎందుకంటే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు ఎట్టాగ వస్తున్నాయి. గ్రామ ప్రజలారా, అంటే ఊర్లలో ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజలారా, మీరు రేపు వాళ్ళ సర్పంచ్ అభ్యర్థి వచ్చినా కానీ మా బడికి ఒక ఈత కొలను కట్టించి ఉపాయం చేయమని చెప్పురి. లేకపోతే గవర్నమెంట్ పైన ఒక ఒత్తిడి తీసుకొచ్చి ఉపాయం చేయరు. ఎందుకంటే పనికిరాని హామీలు చాలా ఇస్తారు, పనికిరాని పథకాలు కూడా ఎన్నో ఉన్నాయి. అది అన్ని ప్రభుత్వాలు చేసే ముచ్చటే. కానీ ప్రతి ఒక్క పోరగానికి, అబ్బాయికైనా అమ్మాయికైనా కానీ ఈత అనేది ముఖ్యం. ఏ టైంలో ఏమయ్యేది తెలియదు. లేదు ఏడికి పోలేదు, మన ఇంటికాయనే. ఇప్పుడు దేవుడు కన్నీరు చేస్తానంటే 1 నిమిషం సరిపోద్దట. ఇప్పుడు వర్షం మన ఇంటికే ఎక్కువ వర్షం వచ్చింది అనుకో, నీళ్ళు ఎక్కువ వస్తే ఏం చేస్తాం? ఈత రాకూడదు వచ్చినప్పుడు ఎంత మొన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఫుల్ బీభత్సమైన వర్షాలు వచ్చినాయి. వాళ్ళు ఎంతమంది కొట్టుకుపోయారు? వాళ్ళు సగం మంది ఈత రాక చచ్చిన వాళ్ళే ఉన్నారు. సరే ఊటకు వచ్చినప్పుడు చచ్చినప్పుడు ఇక మరి దేవుడు కన్నీరు చేసినప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఎంతో కొంత మన చేతిలో కూడా ప్రాణాలు మనం కాపాడుకోవాలంటే ఈత అనేది మనిషికి చాలా ముఖ్యం. గతంలో అనేది పొరగానికి ఈత రావాలి, సైకిల్ దొక్క రావాలి, ఈత రావాలి, సైకిల్ దొక్క రావాలి అనేది. ఇప్పుడు ఆ సైకిల్ దొక్కే కాలం లేదు, ఈత కొట్టే కాలం లేదు. ఆడు ఏమైనా కానీ 5వ తరగతి చదివిండో లేదో బైక్ ఎక్కుతాడో 6, 7, 10 చదివే లోపే కారు ఎక్కిపోతూనే ఉంటాడు. ఇక ఈత ముచ్చటైతే దానికి ఈత ఏం తెలియదు. సినిమాలలో కొడితే చూడవలసిందే, లేకపోతే సెల్ ఫోన్లో కొడితే చూడవలసిందే. దయచేసి ప్రభుత్వాలు చొరవ తీసుకొని ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి, ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న బడికి ఒక ఈత కొట్టేటట్టు చిన్న హౌస్ చేసినా బాధ లేదు. ఒక 4 ఫీట్లు, కనీసం 3 ఫీట్ల నీళ్ళన్న ఉంటే బుడ్డ పొరగాళ్ళు ఎంత ఉంటారు? ఒక సార్ని పెట్టాలి సపరేట్. ఇప్పుడు ఇంత పెద్ద వ్యవస్థలా ఒక సార్ని పెట్టుకొని జీతాలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. ఆడ అవసరమైతే మేమే కడతాం, పనులు మొత్తం మా పైసలేనా. ఒక ఈత కొట్టే సార్ని పెట్టకుట్టే, లేకపోతే అల్ల ఉన్న వాళ్ళనే సార్ పిల్లలకు రోజుకో 10 మందికి ఈత నేర్పు సార్ అంటే ఏ సార్ అని వెనకపోతాడా? అది ఏముండదు. దయచేసి గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకొని ఆ పిల్లలు కూడా ఈత కొట్టే ఉపాయం చేస్తే రేపు నాడు ఏడబోయినా కానీ అరే మా స్కూల్లో ఈత నేర్చుకున్న అనకాల వస్తుంది. ఎందుకంటే ఊర్లలోనేమో అప్పుడు ఏమో బావులలో, చెరువులలో, చిలకలు అక్కడ ఉంటుంది కదా, మత్తలలో, మడుగులలో కొట్టుకునేది. ఇప్పుడు అవన్నీ ఏం లేవు. కాబట్టి ఇక గవర్నమెంట్ వాళ్ళు చొరవ తీసుకోవాలి సార్. ఇక చూడు ఎంత చక్కదనాల పోరగాలు 5 చనిపోయారు చూడు ప్రజలారా. చూడండి ఒకసారి. ఒక్కింటి వాళ్ళు దగ్గర అంత బంధువులేనంటే వీళ్ళంతా. ఈ తల్లిదండ్రులకు గుండెకోత ఎవరికి ముడుతుంది చెప్పురి. దయచేసి ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క పని చేయాలని మా ఛానల్ ద్వారా కానీ లేకపోతే ప్రజల తరపున కానీ మాట్లాడుతున్నాం. ఇక ఉంటాం సార్. ఎట్లా చేసి రేవంత్ రెడ్డి గారు, మళ్ళీ పోతే చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రతి ఒక్క స్కూల్లో జరగా ఈత కూడా నేర్పే కార్యక్రమం చేస్తే ఇక పుణ్యం ఉంటుంది.